అబ్బి కల్లో కనిపించిన పిల్ల వచ్చి వచ్చి నిన్ను మెచ్చింది. ఏమిచ్చింది? మళ్ళీ వస్తానని మాట ఇచ్చింది. అందాక వచ్చింది. నేను అప్పుడే అనుకున్నా గుడి పక్కన మడి, చూడగానే గుండెలో రాయపడింది. అదేదో భూతమే, ఏమీ అనుమానం లేదు. దాని పుణ్యమాని ఎగేసిపోయింది కాదు, సంతోషించు. అబ్బి నీవు చూడలేదు కానీ ఎంత అందంగా ఉంది. ఆహా అంతే, వాటి లక్షణాలే అంత. ఇదిగో ప్రభు, ఏమైనా సరే ఒక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే. ఇంతకే ఇంత భయపడితే ఇక మనం తిరిగేదేమిటి, చూసేదేమిటి? అబ్బి ఏమన్నా కానీ ప్రభు ఇక్కడి నుంచి కదలడంటే కదలడు, అంతే. నేనైనా నీకన్నా తక్కువ తిన్నవాడిని. అవి మాత్రం ఒక్క క్షణం ఇక్కడ ఉండమన్నా ఉండండి, ఇంతే. వెళ్ళిపోతున్నాడు. ఆగమన్నా ఆగడు. ప్రభు ఆలోచించుకో, ఏకాంతం. ఆ కాంత కోసమే కాచుకునేది. ప్రభు ప్రభు నిద్రతున్నావా? అబ్బి అబ్బి వచ్చావా? రానన్నావుగా. నీ రానంటే నువ్వు వస్తావని అన్నాను ప్రభు, కానీ నిన్ను విడిచి ఉండగలనా? ప్రభు, నువ్వు చెప్పినట్టు ఈ చోటంతా చాలా విచిత్రంగానే ఉంది. ఏం నా వెంట పడిందో పిల్ల, నన్ను మాయం చేయాలని చూసింది, కానీ తొందరగానే తప్పించుకొచ్చేసాను ప్రభు. అందుకనే నేను చెప్పాను, ఈ కథ ఏదో అడుగంటా తెలుసుకోవాలి. ఇదిగో నేనటి వేళ అయింది, పడుకో. ప్రభు, ఆ చిన్నదొస్తే నన్ను లేపు, చెప్పకుండా వెళ్ళేస్మే. సుందరి, ఒంటరిగానే వచ్చావా? బెదిరిపోతావని ఒంటరిగానే వచ్చాను. అయితే ఇక నాకు ఒంటరితనం లేదన్నమాట. అలాగే దేవి, ఎల్లకాలం ఇలాగే ఉండిపోతాం కదూ? లేదు ప్రభు. ఉంది. రావడం నీ వంతు కానీ పోవడం నీ వంతా? ఏ రావడం తప్ప? విడిపోవడం తప్ప. ఇంత నిలకళ్ళేనిదానవు నా కల్లోకెందుకు వచ్చావు? కలగానే ఉండకుండా కళ్ళకెందుకు కనిపించావు? కనిపించి గిలిగింతలేమిటి?
దేవి, ఇంతకాలం ఎక్కడున్నావు? మా లోకంలో. ఇది మీ లోకం కదా? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకా? ఈ అందం కోసం. ఈ అందం కోసమే? ఈ అందాలు మీకు లేవా? లేకే, వాటి చందం వేరు. ఆ అందాలు నాకు కావాలి, చూపించవు? ఆ లోకానికి నువ్వు రాలేవు ప్రభు. నన్ను విడిచి నీవు పోలేవు. పోదలుచుకుంటే మళ్ళీ వస్తానా ప్రభు? వేకువైతే మళ్ళీ నేను ఇక్కడ ఉండకూడదు. రేపు మళ్ళీ వెన్నెల వేళకు నీ కన్నుల ముందు ఉంటానుగా. నన్ను పోని. నీవు పోతే ఈ వెలుగంతా నాకు చీకటి. నేను విడిచి నేను ఉండలేను. నేను వస్తా. వద్దు ప్రభు, నా మాట విను. నీవక్కడికి రాకూడదు. నన్ను పోని. ఏమైనా సరే నేను రాక తప్పదు. నీ పంతం మానవా ప్రభు? నేను నీదంటే. ప్రభు, 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 ప్రభు. ఏడి మనిషి ఉంటేగా? ఎన్నిసార్లు చెప్పానయ్యా ఈ తంటాలు మనకొద్దని. విన్నారా? ఇంకేముంది, కొంప ముంచేశారు. కంటికి కమ్మని కుర్రవాడు కనిపిస్తే ఆ కన్నికలు విడిచిపెడతారా? ఏదో మాయం చేసేశారు. ఇంత అడవిలో ఎక్కడైనా వెతికేది ప్రభు? ఆనవాలైనా చెప్పకుండా పోతే ఎలాగా? కానీ కానీ నువ్వు వచ్చినప్పుడేరా. ఏమైనా సరే అప్పటిదాకా ఇక్కడే కూర్చుంటా. ఒకవేళ నన్ను వెతుకుపోతారా? సరే సరే, అక్కడే కలుసుకుందాం. నటనలు తెలుసునులే, నీ నటనలు తెలుసునులే. ఓ సొగసరి గడసరి వాడా, నటనలు తెలుసునులే. ఓ సొగసరి గడసరి వాడా, నటనలు తెలుసునులే. నీ పెదవుల మెదలే చిరునగవు అదే నోయి. నీ పెదవుల మెదలే చిరునగవు అదే నోయి. వలపులు దాచిన దాగునా సఖా, నటనలు తెలుసునులే. వలపులు దాచిన దాగునా సఖా, నటనలు తెలుసునులే. మరుని కఠారి ఈ మిఠారి నిన్నే వలసెనోయి, రమ్మని పిలచెనోయి. మరుని కఠారి ఈ మిఠారి నిన్నే వలసెనోయి, రమ్మని పిలచెనోయి. మనసు తెగేలా దరియవేళ బిరా నరావేళ
నటనలు తెలుసునులే దొరకదురాయి అమర సుఖము మహీపతులకైనా ఏ మహామహులకైనా దొరకదురాయి అమర సుఖము మహీపతులకైనా ఏ మహామహులకైనా నీకైలే తెలురా మనసు తీరా సుఖించరా వేరా నటనలు తెలుసునులే ఓ పగసరి గడసరి వాడా నటనలు తెలుసునులే ప్రభు ఆగు, ఒక్క మాట. నీవు నా కనుసన్నల్లోనే మెలగాలి. ఎవ్వరికేసి చూడరాదు, పిలువరాదు, పిలిచినా పలుకరాదు. సరేనా? ఈ బంధానికేనా నన్ను ఇక్కడికి తెచ్చింది? మరి ఇంకెందుకు అనుకున్నావు? అందాలు చూపించడానికి కాదు. చూడు, ఏ నేను అందంగా లేను? ఈ అందం కోసమేగా నీ వచ్చింది. నిజమే, కానీ ఈ లోకంలోని అందాలన్నీ చూడాలి. ముందు మాట చెప్పు. నీ వచ్చింది ఈ లోకం చూడాలనా, నన్ను చూడాలనా? రెండూ దేవి. నీ వల్లే ఈ లోకం నాకు దొరికింది. మీ లోకం ఎంతో అందంగా ఉంటుందని, అడుగడుగునా వింతలేనని మా లోకంలో చెప్పుకుంటారు. ఆ వింతలన్నీ నాకు చూపించు దేవి. నీ వింత, నీవు నాకు వింత. ముందు మన వింతలన్నీ శాంతం కానీ. నిన్నే వలచే కొనరా తోలి వలపు నిన్నే వలచే కొనరా తోలి వలపు మెరసి మురిసే పామా ఈ తుమ్మెరా నిన్నే వలచే కొనరా తోలి వలపు మెరసి మురిసే పామా మిన్ను విరియు కుందళ్ళకు వెన్నెలలు మిన్ను విరియు కుందళ్ళకు వెన్నెలలు మండల్చే ఎన్నో చెన్నెలతో మండల్చే ఎన్నో చెన్నెలతో వన్నెలతో నిన్నె వలచే కొనరా తోలి వలకు మెరసే మురిసే మామా కనుమోయే నవరజిగా
ఏది చకోరం దేవి ఈ లోకం కాదే. కాదులే, భూలోకం నుండి తెచ్చుకుంది. అప్పుడే వెన్నీరు తాగి మత్తెక్కినట్టుంది. అంతా నీకేనా? అందరం ఒకటేగా. ఇంతవరకు ఆమె వంతు, ఇక మన వంతు. కానియండి. నన్ను చూడండి, ముందు నన్ను చూడండి. అందగాడే, అందుకనే కోరి తెచ్చుకుంది. నలిపేయకండే, ఇంత మాత్రానికి నలిగిపోతాడా? ఒక్కడిని ఇంతమంది పట్టులాది ఏమైపోతాడే? అరిగిపోతాడే. అరిగిపోడు, తరిగిపోడు. చాలండి మీ వెళ్ళకూడదు. ఇది ఏకాంతం. మర్యాదగా వెళ్తారా లేదా? తేజోధాముడు. దేవి, ఈ భూలోక సౌందర్యాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు? అనుభవించడానికి. దక్కుతుందనేనా? తాము అనుగ్రహిస్తే. నా అనుగ్రహానికి ఈ లోకధర్మాల్ని తలక్రిందులు చేసే శక్తి లేదు. మనసారా ప్రేమించానే. ప్రేమించావు. నీ దివ్యత్వం ధారపోసి మన లోకానికి చేర్చావు. కానీ మన వెలుగులో నిలువగల శక్తి అతనికి లేదమ్మా. కరుణించాలి స్వామి. మీరా శక్తి కల్పిస్తారనే చేర్చాను. నన్ను నా ప్రభువుని విడదీయకండి. మమ్మల్ని దీవించండి. తపస్సిద్ధులకే గాని కామదూషితులకు ఇక్కడ తావులేదు. ఆ లోకంలో విడిచిరా. నా ప్రభువుని విడిచి బ్రతుకలేను. మానవుని ప్రేమ కోసం నిన్ను నీవే శిక్షించుకుంటావా? ప్రేమకు లోక విచక్షణ ఉన్నదా స్వామి? లేదు. కానీ భోగలాలసిత ప్రేమ కాదమ్మా. కాదంటే నాకు ఈ లోకమే అక్కర్లేదు. ఆ? అవును, నా ప్రభువు తోడదే నా లోకం. దేవి, ఆలోచించు, మనసు మార్చుకో. నా మనసు నాదైతేగా. మానవాధీనమైంది కనుకనే ఇలా పలుకుతోంది. పంచాగ్ని మధ్యాహ్న మమకారాన్ని దహించి మానవులు ఈ లోక ప్రాప్తికై తపస్సు ధారపోస్తూ ఉంటే నీవు నీ లోకానికి దూరమైపోతావా? మన్నించండి స్వామి. కోరి నేను ఈ బాంధవ్యం తెచ్చుకోలేదు. దైవికమైన అనుబంధాన్ని తెలిసి త్యజించలేదు. మానవులు మన వంటి వారు కారు దేవి, మాయావులు. వారి మధ్య నీ దివ్యశక్తులు నీకుండవు సుమా. స్వేచ్ఛ లేని ఈ దివ్య జీవనం కంటే మానవ జీవనమే మేలు. ఆ బంధాల్లోనే మా ప్రేమ సౌధాలు నిర్మించుకుంటాం. విధి. దివ్యులను కూడా మానవులుగా చేస్తుంది ప్రేమ. వెలసిన హాయే మన ప్రేమ ఫలమోయే. వెలసిన హాయే మన ప్రేమ ఫలమోయే. ఇక మన సార తమిదీర చేరి మధురేమో కలకాలము. ఆసీమానంద కలన వికాసించే సీమని వలన. ఆసీమానంద కలన వికాసించే సీమని వలన. రాణి ఈ మల్లె పొదలే ముత్యాల సౌధాలు కాగా సాగించవే స్వప్నలీల. కాదో ఇవగ కాడ కల, కాదో ఇవగ కాడ మన మోహాల తెగనేడా. కల కాదో ఇవగ కాడ మన మోహాల తెగనేడా. నేనేడగా సరి జోడుగా, నేనేడగా సరి జోడుగా ఆడేను కలకాలము. రారా రాజా మనసార తమిదీర చేరి మధురేమో కలకాలము.
బ్రతుకొక్క గడియే చాలుగా నీ తోడి బ్రతుకే మేలుగా బ్రతుకొక్క గడియే చాలుగా నీ తోడి బ్రతుకే మేలుగా నీ నీడగా సరిదోడుగా నీ నీడగా సరిదోడుగా ఆడేము కలకాలము అవునా ఆహా, రంగారు బంగారు ప్రేమ పొంగారు సొగసడి సీమ ఏలేవి కలలేగా జగమేలేవి లీలలేగా నిలిచేవి మన లీలలే. దేవి నీ కోరిక తీరిందిగా. మన్నించు దేవి, నా పట్టుదల మనకి వరం ఇచ్చింది. నీ లోకమే నా లోకము ప్రభు. దివ్య కన్యను ఈ స్థితికి తెచ్చాను. నేను కోరి తెచ్చుకున్నదే అంత అబ్బుతుందావు. మన ప్రేమే. రాణి, ఏం దొరా? ఏమీ లేదు తల్లి. ఏలికి సానికి ఎన్నాళ్ళి కన్నీరు? మనసారా ప్రేమించాను దొరా. అనే మన్నించాం, కానీ అతడు మన మాట మన్నించాడా? నిన్ను ప్రేమించాడా? దొరను చేసి గౌరవించినందుకు దొంగవాటున దూసుకుపోయాడు. ఆ మోసగాడి కోసం ఎంతకాలం అంగలారుస్తావు? ప్రేమకు ఫలం కన్నీరేనేమో. ప్రేమకు ఫలం అన్నీ వదిలిపెట్టి ఇలాగ వాపోవడమా? శరీరానికి ఆకలి దప్పి ఎంతో, ప్రేమ అంతే. ఆ వికారంలో పడి నీ పరువు గంగలో కలుపుతావా? రాజ్యం రాళ్లపాలు చేస్తావా? కులాన్ని కుటుంబాన్ని నవ్వులు పాలు చేస్తావా? మనసుకు మనసు ఇవ్వలేని ఆ దేశ దిమ్మరి కోసం నీ బ్రతుకు నాశనం చేసుకుంటావా తల్లి? ఏం చెయ్యం దొరా? మనసు అతని వెంటే పరిగెత్తుతుంది. మరపు రావడం లేదు. కామవర్ధని. నాకు తెలుసు రాయుడా, పున్నమి చేరువవుతున్నది. నీకు భోగానికి కన్య కావాలి. కామవర్ధని తలుచుకుంటే కన్నెలకేం కుదురు? ఇన్ని మంత్రాలు జపించి నిన్ను కైవసం చేసుకున్నది నా జీవిత వాంఛలు తీర్చుకోవడానికేగా. దేవి, సృష్టిలో కల్లా చక్కని చుక్కను చూపించు. ఆ మంత్రఫలకంలో చూడు. దేవి, ఈ తోటలోని పూలన్నీ తెచ్చి ఈరోజు నిన్ను అలంకరించనా? ఇప్పుడే తెస్తాను. త్వరగా రా ప్రభు. గారడి, ఆ చిన్నారి కన్యను చూసావా? నిర్మానుష్యవనంలో నిరుకుమార సుందరి. ఇక్కడ సామాన్య మానవులు నివసించడం సాధ్యం కాదు. ఏదో అర్థం కాని మాయగా ఉంది. ఎవరో ఈ భువనేక సుందరి. కామవర్ధని, ఎవరా త్రిభువన సుందరి? నరుని ప్రేమ కోసం దేవలోకం ఛేదించి భూలోకానికి అవతరించిన దేవకన్య. నీ మాట నిజమే గారడి. వచ్చే పున్నమికి ఈడైన దేవకన్య. నీలికొండల చాలున
పాడుగుడి దాపున పూల తోట, ఆ తోటలో ఆటలాడే వేల్పు మిఠారి. నరుని కన్ను కప్పి తన్నుకురా, ఉన్నట్లు తేవాలి. జై కామవర్ధిని. ఇక్కడ నీ ప్రభువు నేనే. ఎవరు నీవు? పున్నమి భోగాల పూర్ణ మన్మథుణ్ణి. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? రాజభోగాలతో లాలించడానికి. సుందరి, అనుగ్రహించు. మంత్రదేవతలు నా తపస్సుకు మందహాసం చేసి మన్నించారు. పున్నమి నా జీవితానికి పండుగ, భోగాలనుభవించే పర్వదిన. వచ్చే పున్నమికి అదృష్టవశాన దేవకన్యవు నా భోగ సుందరిగా లభించావు. నీ కనుసన్నల్లో నా బ్రతుకు పండు వెన్నెలగా చెయ్యి. రాకాసి, దేవతలను ఉపాసించి శక్తి సంపాదించుకున్నది ఇందుకేనా? బలహీనులను పీడించడానికేనా? భోగాలానికే నీకు ఈ దుర్బుద్ధి పుట్టింది. నీ నాశనానికే నన్ను ఇక్కడికి తెచ్చుకున్నావు. అవి స్వర్గంలో కేకలు, ఈ నరకంలో వినపడవు సుందరి. నన్ను ఎదిరించి నిన్ను రక్షించగలవాడు ఈ మహీమండలంలో లేడు. ఈ మంత్ర ప్రసాదానికి నీవు దేవతవు కాక తప్పదు. సావధానంగా ఆలోచించు. కలలోని సుధాలోకము మహామాయేనా, నా కలలోని సుధాలోకము మహామాయేనా. కలను కలసి మరుల్నేరికి కలగా కరగే వేలే, మాసిన జీవితమే ఎడారి కాసిన వెన్నెలగా. స్వప్న సుందరి కానగనైదినిగా. అనుకోని వియోగాలకు మూలమాయగా ప్రభో
జత చేరి మనే యోగమే చెలి నాకు లేదా నీ జత చేరి మనే యోగమే చెలి నాకు లేదా నొసటి వ్రాత వియోగాగ్నిలు బలియైనులియైపోనా కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా మురళే వినరావు అదేలో ఇటు రావు మురళే వినరావు అదేలో ఇటు రావు దయమాని విధి నాకై వైరము నా ప్రభో కానగరావోయి విరాన కావగరావోయి స్వప్న సుందరి కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా ఎవరు నాయనా ఎండకు అలసిచ్చినట్టున్నావు లోపలికి రా భోజనం చేద్దాం. నాకు ఆకలి లేదమ్మా. నా ఆకలి లేదంటే పోతున్నానైనా నీ కడుపులో ఏముంది నాకు తెలుసు. అన్నం పెట్టి ఆలగిస్తా గాని రా. అమ్మా, నీ చేతి భోజనం వల్ల నా కష్టాలన్నీ కొంచెం మరుపుకొచ్చాయి. ఏం కష్టాలు అయినా నా దగ్గర దాపరికి ఎందుకు? ఉన్న సంగతి ఏదో చెప్పు. చల్లకొచ్చి ముంత దాస్తాను. సంగతిది, నేను ఓ దేవకన్యని ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించింది. ఆహా, ఇంకే? అది కాదు పెద్దమ్మా, ఈ అడవిలో ఇద్దరం కాపురం చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒకనాడు మాయమైంది. పుట్టింటికి వెళ్ళిందేమో. వెళ్ళదమ్మా, పెద్దలు వద్దన్నా వెనక పుట్టిల్లు వదిలి వచ్చింది. మరేమవుతుంది? అదే నాకు తెలియదమ్మా. అయితే ఆ అధ్వాన పడవలో మీ ఇద్దరేనా? తోడెవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరు, మాకు మేమే తోడు. పోనీ మీరు అక్కడ ఉంటున్నట్టు ఇంకెవరికైనా తెలుసా? ఏమోనైనా ఈ చుట్టుపక్కల రాజ్యాలలో ఆడపిల్లలు ఉన్నట్టే ఉండి మాయమవుతున్నట్ట. ఆ కిటికేదో మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అదేదో నేను తెలుసుకుందే మట్టు నిద్రపోను. ఇలాగే దేవుళ్ళు ఆడతాను. ఇది ఆయన ఎక్కడ ఉంది తెలుసుకోకుండా కాళ్ళు అరిగేటట్టు గుడ్డిగా తిరిగితే ఏం లాభం అయ్యా? తెలుసుకునే దారి ఆలోచన. నాకేం తోచడం లేదు పెద్దమ్మ. నీవే ఏదో ఉపాయం చెప్పాలి. అయితే నేను చెబుతా విను. ఈ దారే ఎగువకు వెళితే వెళ్ళగా వెళ్ళగా ఒక ఎడారి ఉంటుంది. ఆ ఎడారి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మకు ఒక శవం వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆ చెట్టెక్కి శవాన్ని దింపి భుజం మీద వేసుకొని వెనక్కు తిరగకుండా ఉత్తరంగా ప్రయాణం సాగించావా, అద్దంలో చూసినట్టు అంతా ఆ శవం చెబుతుంది. అయితే ఇప్పుడే వెళ్ళి ప్రయత్నిస్తాను. నీ వీలు మర్చిపోను. శుభంగా వెళ్ళిదాన్ని.
దోచుకుంటున్నారు. చిత్రాన్ని ఆడతాన్ని తండ్రి ప్రాణాలైనా దక్కించు. దొంగలు దొంగలు ప్రాణాలు తండ్రి ఆడదాన్ని నాయనా ప్రాణాలు తగ్గించు తండ్రి.
ఇస్తున్నాను ప్రభు. నీకేం కావాలో కోరుకో, దించు. దించినట్టే మళ్ళీ మాయమైతే నీ మాట నమ్మ. నా మాట నమ్ము, దించు. భూతాలకు కూడా ఒక మాట పద్ధతి ఉందా? మేము కూడా ఒకప్పుడు మానవులని పరీక్షించి గాని ప్రత్యక్షంగా నమ్మితే శక్తులన్నీ ఇచ్చేస్తాం. దించు. నీ మాట నమ్మి దించుతున్నాను. నా ప్రియురాలి జాడ తెలియక తిరుగుతున్నాను. ఎలా ఉంది? ఎక్కడుందో? ఇక్కడే ఉంది. ఇక్కడే? అవును. ఆ కుండల మధ్య ఒక గారడీ మహల్ ఉంది. అందులో నీ ప్రియురాలు బంధింపబడి ఉంది. ఆ మహల్లోకి వెళ్లే మార్గం? ఆ కుండ దగ్గరికి వెళ్ళి లోఖో మూటుగే అని బిగ్గరగా అరిస్తే ఆ ద్వారం తెరుస్తుంది. ఆపదలో భేతాల స్మరణించే నీకు జయం కలుగుతుంది. లోకోమోటివ్కే 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 లోకోమోటివ్కే